సో ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఫస్ట్ మీరు వీడియో స్టార్ట్ చేసింది ఎప్పుడు? చాలా ఇష్టం అనమాట. ఇండస్ట్రీ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సో అంత గుర్తింపు ఎందుకు రాలేదు మీకు? సినిమాలు సీరియల్లో అంతగా రాలేదు కానండి. సో నాన్నగారికి పామకుర్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అలా అయినప్పుడు మీరు తీసుకున్న డెసిజన్ డబ్బుల కోసం షార్ట్ ఫిలిమ్స్ చేయడం, రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్. అలా చేస్తున్నప్పుడు మీకు తప్పు అని ఎప్పుడు అనిపించలేదా? తప్పు అని అనిపించే కంటే అండి, తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఏమనలేదు. చుట్టాలు బంధువులు మాత్రం రాబంధువులు ఫిక్కు తిన్నారు. ఎలాంటి మాటలు అనేవారు మీరు వచ్చిన? అవసరమా ఇలాంటివి చేయటం అని కొంతమంది అయితే ఏకంగా బ్లూ ఫిలింలు చేసేస్తున్నావు, బ్లూ ఫిలిం ఏంటో రొమాంటిక్ షార్ట్ ఫిలిం ఏంటో తెలియని వాళ్ళు కూడా మాట్లాడటం. అంటే పెట్టాను జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూని కూడా స్క్రిప్ట్ పరంగా వాడేసుకున్నారు. ఇప్పుడు నేను ఒకరిదాన్ని స్క్రిప్ట్ కాదండి, చాలా కాదు. యాంకర్లు ఏమి పెద్ద ఇది కాదు, నాకు తెలిసి యాంకర్లు కూడా ఇదిగా అంటే యాంకర్లు ఇది కాదంటే యాంకర్లు తెలిసే కదా పిలుస్తారు. ఇప్పుడు ఆ వీడియోలో నేను ముద్దు పెట్టాను తెలుసు. వితౌట్ యువర్ పర్మిషన్ ఒకడు వచ్చి మీ మీద చేయేస్తే మీకు ఓకేనా? నేను ఆల్రెడీ చాలా మంది కొట్టినవి కూడా ఉంటాయండి. ఉన్నాయి కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఈ ఏమంటారు, ఈవిడ కమెంట్స్ కింద అంటే లైక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి కమెంట్స్ ఓపెన్ చేస్తే కనుక ఆంటీ ఒక్కసారి రిప్లై ఇవ్వండి, ఆంటీ ఒక్కసారి మెసేజ్ అన్న చేయండి, లేదంటే నంబర్ పెట్టి ప్లీజ్ కాల్ మీ ఆంటీ, ఇలా రకరకాల కమెంట్స్ రకరకాల మెసేజ్లు ఆమెకు వస్తూ ఉంటాయి. మీకు ఆంటీ అనగానే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. రీసెంట్గా తను ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. తన కో యాక్టర్తో కలిసి తను ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూ యాక్చువల్గా 20 minutes స్క్రిప్ట్లా చేసి ఆఫ్టర్ 10 minutes ఒరిజినల్ వీడియో చేశారు. దానివల్ల ఎవరైతే ఆంటీ అని మనం మాట్లాడుకుంటున్నామో ఆవిడకి ఇంట్లో కానీ బయట ప్రొఫెషన్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. సో దానివల్ల కొంచెం తను డౌన్ అయిపోయారని కూడా చెప్తున్నారు. సో ఇంటర్వ్యూ మన ఈ వీడియో స్టార్ట్ అవ్వకముందు మాట్లాడడం జరిగింది. సో కొంచెం తనకైతే లాస్ జరిగింది ఆ ఇంటర్వ్యూ వల్ల. వాటన్నింటికి కూడా క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మన ఛానల్కి వచ్చారు. సో తను ఎవరో కాదు, లక్కీ స్మైలీ ఆంటీ గారు. సో ఆంటీ అనడం కొంచెం నాకు అంత బాగాలేదు. సో నేను పేరో లేదంటే అక్కనో పెట్టి పిలుస్తాను. మొత్తానికి ఏం జరిగింది అనేది అన్ని ఆమెను అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం యాక్చువల్గా ఎప్పుడో పిలుద్దాం అనుకున్నాను, కొంచెం డిలే అయింది, బట్ ఫైనల్గా అయితే పిలిచాను. సో ఎలా నడుస్తుంది లైఫ్? ప్రస్తుతానికి పర్వాలేదు. ఓకే, చాలా మందికి కూడా మీ పర్సనల్ లైఫ్ ఏంటి అనేది ఎవరికి తెలీదు. లైక్ ఫ్యామిలీ గురించి, అసలు మీరు పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ, హైదరాబాద్లో ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేశారు, ఏంటి, మ్యారేజ్ అయిందా లేదా, పిల్లలు ఉన్నారా, సో ఇవన్నింటి గురించి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి. సో వాటన్నింటి గురించి ఒక్కసారి. మాది వైజాగ్ అండి. ఓకే. మ్యారేజ్ అయ్యింది. సో నాకైతే ఒక బాబు పుట్టి చనిపోయారు కాబట్టి ఇప్పుడు లేరు. చెల్లి వాళ్ళ పాప, నా పాప. ఓకే, బాబు పుట్టి చిన్నప్పుడు ఎప్పుడు అయిపోయింది. చెల్లికి పాప ఉంది, తనే ఇంకా మా పాప. ఓకే. అమ్మ మేము ఫ్యామిలీతో ఇక్కడే ఉంటాం. ఓకే. అమ్మ ఊర్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకే. చెల్లి వాళ్ళు ఊర్లో ఉంటారు, ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఓకే. 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఓకే. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఓకే. చదువుకున్నారా? నేను పెద్దగా చదువుకోలేదండి. చదువుకోలేదు. నాన్నగారు రీసెంట్లీ చనిపోయారు కరోనా టైంలో. ఓకే. సో నాన్నగారి టాపిక్ వస్తే లాస్ట్ ఫ్యూ వీడియోస్లో కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఒకప్పుడు మీరు చేసిన అంటే లైక్ అవన్నీ కూడా మనం తర్వాత కంటిన్యూ చేద్దాము. సో ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఫస్ట్ మీరు వీడియో స్టార్ట్ చేసింది ఎప్పుడు? నేను ఇండస్ట్రీకి నాకు చాలా ఇష్టం అనమాట. ఇండస్ట్రీ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. అప్పుడు ఎప్పుడో ఒక మూవీలో అడిగారు, ఇంట్లో వాళ్ళు పంపించలేదు. వద్దులే ఇండస్ట్రీకి ఎందుకు, మనకి అవసరం అది ఇది అని చెప్పి పంపించలేదు. అప్పుడు నా మైండ్లో పడింది మనం ఎందుకు వెళ్ళకూడదు అని. ఇదంతా మ్యారేజ్ తర్వాత? కాకముందే, చిన్నప్పుడే. అప్పుడు జరిగినప్పుడు నాకు అడిగితే పంపించలేదు కదా, నేను ఎలాగైనా వెళ్ళాలి అని మైండ్లో పెట్టుకున్నాను. పెట్టుకొని తర్వాత నేను రావడం జరిగింది. వచ్చాను, చిన్నగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ సీరియల్స్ అవి చేసుకున్నాను. ఫస్ట్ అయితే వీడియోస్, రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అవి ఏం చేయలేదు, సీరియల్ చేశాను. తర్వాత పరిస్థితి బాగోపోవడం వల్ల మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు. అప్పుడు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అప్పట్లో చేశాను. మీకు అంటే ఈ సీరియల్లో చేశాను, ఈ సీరియల్ నాకు చాలా బాగా గుర్తింపు తీసుకొచ్చింది అన్న సీరియల్స్ ఏమైనా ఉన్నాయా? పుట్టింటి పట్టుచీర సీరియల్లో డాక్టర్ క్యారెక్టర్ చేశానండి. ఓకే. అది బాగుంది. అంటే
ప్రొఫెషనల్గా నేను ఎక్కువగా లెంతీ క్యారెక్టర్స్ అయితే చేయలేదు. ఓకే. ఒక 2 days 3 days అంతే. ఇంకా పెద్దగా కనబడి ఉంటే మనం ఇప్పుడు ఎక్కడో ఉండేటోళ్ళం. మామూలుగా 1 day 2 day మ్యాచ్ మాత్రమే చేశాను. పర్లేదు, సీరియల్స్ చేశాను, మూవీస్ చేశాను. కాకపోతే రిజిస్టర్డ్ క్యారెక్టర్ మూవీలో కూడా చేయలేదు. వెళ్ళాను, పెద్ద పెద్ద వాళ్ళదే చేశాను కానీ రిజిస్టర్డ్ పడలేదు. అది ఎందుకని అంటే చాలా మందికి కూడా మీరు ఇప్పుడు కాదు వచ్చింది కూడా ఇయర్స్ అయింది కాబట్టి, సో అంత గుర్తింపు ఎందుకు రాలేదు మీకు? అంత లెంతీ క్యారెక్టర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? సినిమాలు సీరియల్లో అంతగా రాలేదు కానండి, యూట్యూబ్ పరంగా మాత్రం అందరికీ తెలుసు. అప్పట్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ కానీ మన ప్రొఫైల్ వేస్తేనే ఎవరి వీడియో అయినా కానీ నా తంబేలు వేసేస్తారు ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా. అరే అప్పట్లోనే నేను చాలా 100 kilos ఉండేదాన్ని అప్పుడు. ఈ యాంటీ ఉంది కదా అని టక్కమని ఓపెన్ చేసేసి బాగా వెళ్ళేది అప్పట్లో. మేమందరం చాలామంది చేసేవాళ్ళం. అప్పట్లో నాకు బాగా పేరు వచ్చింది యూట్యూబ్ ద్వారానే. ఇప్పుడు కూడా నేను బ్రతుకుతున్నానంటే యూట్యూబ్ ద్వారానే. అంటే యూట్యూబ్ వాళ్ళు షూట్కి పిలిస్తే వెళ్ళడం, ఆ మనీతోనే నేను ఇక్కడ బ్రతకడం జరుగుతుంది. మూవీస్ సీరియల్స్ నాకు పిలిస్తే వెళ్తాను, లేకపోతే లేదు. యూట్యూబ్ది మాత్రం ఎప్పటికీ ఈ ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా 1 weekలో 2 days అయినా ఉంటుంది షూట్ చేసుకుంటున్నాను. నాన్నగారికి ఏమైంది? నాన్నగారికి ఏమైందంటే అప్పట్లో ఒక పాము ఉంటుంది అనమాట. మా నాన్నగారు బ్రిడ్జెస్ కడతారు చూసారా, వాళ్ళకి మనుషులు తీసుకెళ్తుంటారు. ఆ వర్క్లో తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇల్లులా ఉండవు, జస్ట్ షెడ్స్ లాగా వేసేసి ఇస్తారనమాట. అక్కడ సంథింగ్ ఏదో పాము వచ్చి పొడవకుండా ఉఫ్ అని ఊదుతుందంట. కొన్ని పాములు ఉంటాయి, అది ఊదుతుంది అంతే. అదేమవుతుందంటే వెంటనే చనిపోము, బాడీ మొత్తము స్ప్రెడ్ అయిపోయి అది పాములాగా ఊడిపోతూ ఉంటుంది. స్కిన్ అట్లా ఊడిపోయినప్పుడు మాకు తెలియదు. మా అమ్మ చాలా ఏడ్చింది. అప్పటికి నేను హైదరాబాద్లో ఉన్నా. మా అమ్మ ఫోన్ చేశారు, వెళ్ళాను, ఏం చేయాలో తెలియదు. ఇంకా అమ్మ కొడుకైనా పెద్ద కూతురు అనమాట నేను, కొడుకైనా కూతురైనా నువ్వే, నాన్న నువ్వే బ్రతికేచాలి అది ఇది అని చెప్పి మా అమ్మ ఆడవటం. చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి, అవి జనాలకి తెలియదు. యాక్చువల్గా నేను మా నాన్నగారికి తీసుకొచ్చి రావడం, ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే తెచ్చేసాను. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత నేనే చూసుకున్నాను. అప్పుడు చిన్న చిన్నవి ఏవో షూటింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అంటే కూడా ఏంటో నాకు తెలియదు అప్పట్లో. అప్పుడు వేరే వాళ్ళు నన్ను అడిగారు అనమాట, నువ్వు ఫేస్లో వేరే రకంగా ఉంది నీకు, నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, చెయ్యి ఈ టైప్ ఆఫ్ అని చెప్పారు. అప్పుడు నేను ఓకే అని చెప్పి చేయడం జరిగింది. కానీ ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండేది కాదండి, డైలీ వెళ్ళిపోయేదాన్ని, డైలీ షూటింగ్. అలాగే మా నాన్నగారికి 7 లక్షల రూపాయలు ఖర్చు. ఒక్క షూట్కి ఎంత పే చేసేవాళ్ళు? ఓన్లీ 5,000. డైలీ షూట్స్ చేసేవాళ్ళు, డైలీ షూట్కి వెళ్ళిపోయేవాళ్ళం. మాకు లక్షల మీద ఖర్చు అయినా కానీ ఆ డబ్బులతోని మా నాన్నగారిని కూడా బాగు చేసుకున్నాను. మా నాన్నగారు బ్రతికారు. తర్వాత రీసెంట్లీ కరోనా టైంలో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. అప్పుడు మనీ లేవు, ఉండుంటే బ్రతికించేదాన్ని. లేదా నేను అప్పట్లో ఈ షూట్స్ చేయాలన్నా కానీ ఇప్పుడు మనకి తెలుగులో నడవట్లేదు, బ్యాన్ అయిపోయినాయి. అవి చేయడానికి మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళాలి, ఢిల్లీలో బొంబాయిలో వెళ్ళాలి. నాకు అంత లేక నేను వెళ్ళలేదు. ఇంకా అప్పట్లో ఉన్నంత వరకు ఇంకా చూసుకున్నాం. కరోనా టైంలో కూడా మా నాన్నగారు చనిపోతే కూడా ఎవరు మోయలేదండి, మా నాన్నగారిని మేమే మోసాం. మా నాన్నగారికి మేమే అన్నీ చేసి, మేమే బాక్స్ అంతా తీసుకుని, నేను, మా చెల్లె, మా తమ్ముడు, మా మామయ్య కొడుకు, మేమే మోసుకుని మేమే పోయాం చివరి దాకా. అలా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. ఎందుకనంటే కరోనా టైంలో చనిపోయారు కాబట్టి కరోనా ఏమో అనుకున్నారు వాళ్ళు, కానీ అది కరోనా కాదు. మా అంటే క్యాస్ట్ గురించి చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. మా విలేజెస్లో ఎలా ఉంటుంది అంటే క్యాస్ట్ ఒక ఇది ఉంటుంది, ఏంటిది అది ఏదో అంటారు కదా, క్యాస్ట్ కమ్యూనిటీ ఏదో సంథింగ్ అంటారు. అలాగా మా కులపోళ్ళు అని ఒక సంఘం. అలాగా మా సంఘం వాళ్ళు వచ్చి కూడా, మా కులపోళ్ళు వచ్చి కూడా మా నాన్నగారు కనీసం ఒక స్నానం చేపిస్తాం కదా, అప్పుడు చెంబుతో ఇలా నీళ్ళు పోస్తారనమాట అందరూ. ఇలా పువ్వులు వేయటం, నీళ్ళు పోయటం అవి చేయకుండా కూడా అలా దూరంగా నిల్చొని ఉన్నారండి. అప్పుడు నేను అన్నాను అనమాట, ఇదేమి కరోనా కాదు, మీరేమి చచ్చిపోరు, కరోనా అయితే మేము కూడా చచ్చిపోతాం కదా, అంత బాధపడవసరం లేదు, నీళ్ళు వేయండి అంటే అప్పుడు వచ్చి నీళ్ళు పోసారు, అప్పుడు వచ్చి ఫ్లవర్స్ వేసారు. చాలా ఫేస్ చేసామండి. ఒక సింగిల్ లేడీ ఎన్ని ఫేస్ చేయాలో అంతకన్నా ఘోరమైన లైఫ్ ఫేస్ చేసిన నేను. చూసేవాళ్ళకి దీనికే ఉంది, హ్యాపీగా నవ్వుతుంది, హ్యాపీగా తిరుగుతుంది అనుకుంటారు, బాధ తెలియదు అంతే. సో నాన్నగారికి పామకుర్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అలా అయినప్పుడు మీరు తీసుకున్న డెసిజన్ డబ్బుల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేయడం, రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్. అలా చేస్తున్నప్పుడు మీకు తప్పు అని ఎప్పుడు అనిపించలేదా? తప్పు అని అనిపించే కంటే అండి, ముందు మా నాన్న బ్రతకాలి, నేను మా ఇంట్లో వాళ్ళని పోషించుకోవాలి, నేను బ్రతకాలి. ఈ హైదరాబాద్ సిటీలో మనం ఉన్నామంటే ఒక డబుల్ బెడ్రూమ్కి రెంట్ కట్టడం అంత ఈజీ కాదు, ఒక 5-6 మందిని పోషించడం కూడా అంత ఈజీ కాదు.
సో అవన్నీ నా మీద ఉన్నాయి కాబట్టి నేను తప్పు అనుకోలేదండి. ఎందుకంటే అక్కడ నేను 4 గోడల మధ్య వెళ్ళి సెక్స్ చేసి 40 మందితో వచ్చే వాళ్ళకంటే నేను రీల్ ద్వారా కెమెరా ముందు జస్ట్ యాక్టింగ్ నాది. యాక్టింగ్ లాగా చూసేవాళ్ళకి అది ఏమనిపించింది. ఓకే. కానీ నార్మల్గా అక్కడ షూట్ చేసే ముందైనా మనం ఏదైనా షూట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటది యూట్యూబ్ లో. ఇప్పటికీ కూడా మీ వీడియోస్ అలానే ఉంటాయి. అవునా? మీరు చాలా మందికి కూడా మీరు ఇప్పుడు ఎంత నీట్ కంటెంట్ చేసినా మిమ్మల్ని చూడడం ఆంటీలానే చూస్తున్నారు. అవునా? సో బాధ అయ్యట్లేదా? అంటే అరే ఇప్పుడు ఎవరో నలుగురు మనకు ఒక మాట అంటారని, నలుగురు జనాలు ఏదో మనకి తిడతారని, లేదా బ్యాడ్ కామెంట్లు పెడతారని నేను ఆలోచించాను అనుకోండి, మా నాన్న బ్రతకడగా. ఆ నలుగురు బ్యాడ్గా నా గురించి థింక్ చేసే ఎదవలు వచ్చి మనకి ఫుడ్ బెటర్గా ఒక 10 రూపాయలు ఇవ్వరుగా. ఇప్పుడు బాగాలేదు నాన్నకి, లేకపోతే నాకే బాగాలేదు, మొన్న నాకు కూడా రీసెంట్లీ బాగాలేదు, ఎవరు వచ్చి రూపాయి ఎవరండి. కానీ నీతులు చాలా చెప్పేస్తారు, వాళ్ళు మళ్ళీ పాటించరు. అవును. అందుకే నేను అవి పట్టించుకోను. ఓకే. సో ఆ వీడియోస్ ఎప్పుడు మానేశారు? అవి ఎప్పుడో మానేసామండి. ఒక 2 years ఎంతో చేసుకున్నాం అంతే. 1 year నాన్నగారి కోసం వరకు అంతే అంతే. మన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మానేసాం. ఓకే. సో మానేసిన తర్వాత అంటే ఫ్యామిలీకి విషయం తెలుసా మీరు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు? నాన్నకు కానీ అమ్మకి కానీ తెలుసండి. అడిగారు ఎందుకమ్మా అవసరమా అని. అంటే అవసరమే, షూటింగ్ విషయంలో ఏలు పెట్టకండి ఎవరు, అదేం తప్పు కాదు. నేను ఒక్కరిదాన్ని వెళ్ళి ఒక అబ్బాయితో నేను అలా రొమాన్స్ చేస్తే తప్పు. చుట్టూ కెమెరామెన్లు ఉంటారు, లైట్ మ్యాన్లు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఎందుకంటే అవి పెద్ద షూట్లే కదా, అవేమీ విలిపిత్రి షూటింగ్లు కాదు రూమ్లో పెట్టేయడానికి. చుట్టూ అందరూ ఉంటారు. వాళ్ళ మధ్యలో చేస్తున్నానంటే నేను ఎంత ఒళ్ళు చంపుకొని, నేను ఎంత మనసు చంపుకొని నేను అలా చెయ్యాలి అని నేను క్లారిటీ చెప్పుకున్నాను. ఓకే. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఏమనలేదు, చుట్టాలు బంధువులు మాత్రం బంధువులు పిక్కు తిన్నారు. ఎలాంటి మాటలు అనేవారు మీరు వచ్చిన? అవసరమా ఇలాంటివి చేయటం అని కొంతమంది అయితే ఏకంగా బ్లూ ఫిలింలు చేసేస్తున్నావు, బ్లూ ఫిలిం ఏంటో రొమాంటిక్ షార్ట్ ఫిలిం ఏంటో తెలియని వాళ్ళు కూడా మాట్లాడటమే. అందులో ఏం లేదు కదా, చెప్పొచ్చో చెప్పకూడదు, నేను ఇలాగే చెప్పాను. అందులో ఇస్తే చెప్పుతో కొట్టు, అందులో లేదు కదమ్మా, అదంతా జస్ట్ యాక్టింగ్ అంతే. నీ కళ్ళు నీ మైండ్ ఏం ఆలోచిస్తుందో అది చెప్పు, నువ్వు ఆలోచన విధానం తప్పు, నేను చేసింది అక్కడ తప్పు కాదు, జస్ట్ యాక్టింగ్. పెద్ద పెద్ద హీరోయిన్లు ఇప్పుడు ఐటమ్ సాంగ్లు చేసే ప్రతి ఒక్కరిని పక్కన పడేసి హీరోయిన్లు చేస్తున్నారు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్. ఇది గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. మరి మాలాంటి చిన్నవాళ్ళు చేసుకున్నప్పుడు మాకు పెద్ద ప్లాట్ఫామ్ లేదు, చిన్న ప్లాట్ఫామ్లోనే చేసుకుంటాం, అది తప్పు అంటే ఎట్లా? తర్వాత మళ్ళీ ప్రాంక్ వీడియోస్ కి ఇటువైపు స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో ఇదంతా కూడా మీరు ఫస్ట్ ఎవరి దగ్గర నుండి స్టార్ట్ చేశారు మళ్ళీ కెరియర్ ని అవంతా స్టాప్ చేసి? అలా ఏం లేదండి, మనకి ఫస్ట్ మనం ఒక దగ్గరికే వెళ్ళి చేయాలి అలా ఏం లేదు. నాకు ఫోన్లు వస్తే ఇప్పుడున్నాను షూట్ ఉంది అని చెప్పారు అనుకోండి వెళ్ళిపోవడమే. లేదా సీరియల్స్ అనుకోండి, అమ్మ ఎల్లుండి లేకపోతే 1 day బిఫోరే చెప్తారు మనకి షూట్. సీరియల్ అయితే, మూవీ కూడా అలాగే చెప్తారు. కాబట్టి ఎవరి ద్వారా అనేది అలాగేం లేదు. ఎవరు నాకు లైఫ్ ఇవ్వలేదండి, నాకు నేనే లైఫ్ తెచ్చుకున్నాను, నాకు నేనే క్రియేట్ చేసుకున్నాను. ఎవరు వీడియోలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంతే. సో ఆ ఆంటీ క్రేజ్ తగ్గనివ్వలేదు. ఈ ఆంటీ అని మీకు తీసుకొచ్చింది ఎవరు? నేమ్ యాక్చువల్గా నేను ఫస్ట్లో లావుగా ఉండేదాన్ని. అప్పట్లో కొంతమంది ఆంటీ వీడియోస్ ఈ ఆంటీ వీడియోస్ అని అనుకునేవారు. తర్వాత అందరూ ఆంటీ టాపిక్ మర్చిపోయారు, ఏవో నేను కామన్గా చేసుకొని వీడియోస్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు యూఎస్ వెంకీ ఆంటీ లవర్ బాయ్ అని కంటెంట్ తీశాడు. అప్పుడు తను ఏమంటే ఆంటీ అని కామెంట్లు చేయండి మామ, అందరికీ లక్కీ ఆంటీ అనుకుంటా వీడియోలు చేశాడు. అందుకు మళ్ళీ ఆంటీ అని వస్తుంది. ఓకే. సో యుఎస్ఏ వెంకీకి మీకు పరిచయం ఎలా? తను యుఎస్ వెళ్ళక ముందే ఫ్రాంక్ వీడియో చేశారండి నాతోటి. తన ఫ్రెండ్ కూడా, తన ఫ్రెండ్ పేరు కూడా వెంకీయే. వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కూడా ఈయన ఒక వీడియో ఆయన ఒక వీడియో చేసుకున్నారు, ఫ్రాంక్ వీడియోస్. ఆ వీడియోస్ చేసినప్పుడు బాగుంది, బాగా వెళ్ళింది అనమాట. తర్వాత యుఎస్ వెళ్ళిపోయాడు. తను వెళ్ళింది కూడా మనకు తెలియదు. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత నాకు కాల్ చేశాడు. ఆంటీ అని అంటే ఎవరు అని అంటే, నేను మనం అప్పుడు వీడియోస్ చేసాం కదా గుర్తుందా అది ఇది అని అంటే, ఎవరో ఎంతోమందితో చేసాం అది ఇది అని అంటే, అప్పుడు తను స్కూల్ పిల్లో డ్రెస్ వేసుకుంటాడు అనమాట. స్కూల్ పిల్లో డ్రెస్ వేసుకున్నాను, నువ్వు నన్ను ఎత్తుకున్నావు అది ఇది అని చెప్పాడు. ఆహా చెప్పు అని అంటే, నేను మళ్ళీ వచ్చాను యుఎస్ నుంచి వచ్చాను, వీడియోస్ చేసుకుందాం హైదరాబాద్ వస్తున్నా అన్నాడు. అదేంది యుఎస్ వెళ్ళావా, ఎప్పుడు వెళ్ళావా, అలాగే ఏదేదో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కంటెంట్ చెప్పాడు. కంటెంట్ ఏంటి? లవర్ బాయ్, ఆంటీ లవర్ బాయ్. ఓకే. ఆంటీ లవర్ బాయ్ అంటే ఇప్పుడు అందరూ కుర్రాళ్ళు ఆంటీకి అట్రాక్ట్ అయిపోతున్నారు, ఆంటీలతో ఉంటారు అన్నట్టుగా ఏదో క్రియేట్ చేద్దామన్నారు. నేను ఓకే దాంట్లో తప్పే ముందులే చేద్దామని చేసాం.
అది ఎక్కడికో వెళ్ళింది. ఓకే. సో దాని గురించి ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. వీడియోస్ చూసిన తర్వాత మనం టీవీ వాళ్ళు తనకి ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం సంథింగ్ జరిగింది అనుకుంటా, నాకు తెలియదు. ఇలా పిలుస్తున్నారు వెళ్దాము అని అన్నారు. అంటే అవునా సరేలే వెళ్దాం అన్నాను. ఆల్రెడీ నేను అంతకుముందు ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, తను వెళ్ళలేదు ఫస్ట్ టైం. నేను అంటే ఈ టాపిక్ గురించి నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళలేదు, వేరే టాపిక్స్ నా పర్సనల్ టాపిక్స్ ఏవో అడిగారు, దానికి వెళ్ళాను. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో నాకు తెలుసు, దానికి తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మామూలుగా యాంకర్గా మీరు ఇప్పుడు మాకు క్వశ్చన్స్ వేశారు, నేను సమాధానం చెప్తున్నాను. ఆ టైప్ ఆఫ్లో ఆ యాంకర్ గారు అడుగుతూ ఉంటే మధ్యలో ఇందూరి చెప్పుకుంటా పోతా ఉన్నాడు. అంటే ఫ్రాంక్ వీడియోస్లు చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్లో చెప్పుకొని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయినప్పుడు అది ఏమైందంటే అదంతా స్క్రిప్ట్. నేను ఎందుకు ఇదంతా నిజం కాదు కదా, యాంకర్ గారు అడిగినవే మనం చెప్పాలి రియాలిటీ అని అన్నప్పుడు అంటే ఇంటర్వ్యూ మధ్యలో స్టాప్ చేసి చెప్పాను, డిస్కషన్ అయింది. చెప్తే లేదులే నేను స్క్రిప్ట్ అని చెప్తానులే అనేసి అప్పుడు పాపం తను యాంకర్ ఏం చేశారంటే ఇప్పుడు వరకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఇది స్క్రిప్ట్, ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దామని చెప్పి రియాలిటీ చెప్తాం. ఓకే. ఆమె అడుగుతారు మళ్ళీ నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు లవర్ బాయ్ చేశాను, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ది ఉంటుంది, తర్వాత మ్యారేజ్ది ఉంటుంది, ఇవి స్క్రిప్ట్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పాడు వెంకీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.